చెక్కుతరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. తమిళనాడు అసెంబ్లీలో గురువారం ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ తనకు కేటాయించినటువంటి ముఖ్యమంత్రి సీటును వదిలి మంత్రుల కోసం కేటాయించినటువంటి ముందు వరుసలో సీట్లో కూర్చోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అసెంబ్లీలో స్పీకర్ కు సమీపంలో ముఖ్యమంత్రికి ప్రత్యేకమైనటువంటి సీటు ఉంటుంది. మంత్రులకు తమ సీనియారిటీ ప్రకారం ముందు వరుసలో కూర్చుంటారు. ఇక ప్రతిపక్ష నేత, ఇతర శాసనసభాపక్ష నాయకులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎదురువైపు అంటే స్పీకర్ ఎదురుగా ఉండేటువంటి కీలక సీట్లను కూడా స్పీకర్ కేటాయిస్తారు. ఈ విధానం చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి ఒక సాంప్రదాయంగా ఉంది. కానీ గురువారం మధ్యాహ్నం శాసనసభకు విజయ్ వచ్చారు. కొద్దిసేపు తన సాధారణమైనటువంటి సీటులో కూర్చున్న తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్లి మంత్రుల వరుసలో కూర్చున్నారు. మంత్రులు సెంగొట్టియన్, అర్జున్ మధ్యలో కూర్చొని తనకు కేటాయించినటువంటి సీటు కాకుండా మంత్రుల మధ్య కూర్చోవడం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం కాదు, కేవలం ప్రతిపక్షాలు కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించడానికి ఒక ప్రధానమైనటువంటి రీజన్ గా తెలుస్తున్నాయి. అయితే విజయ్ పక్కనే కూర్చున్నటువంటి సెంగొట్టియన్తో ఆయన కొంతసేపు చర్చించడం, మాట్లాడడం కూడా కనిపించింది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మంత్రుల కోసం కేటాయించినటువంటి సీట్లో కూర్చోవడం గతంలో సాధారణంగా ఎప్పుడు కనిపించలేదు. మరీ ముఖ్యంగా తమిళనాడు శాసనసభ చరిత్రలో తొలిసారిగా. సాధారణంగా నేను ఒకవేళ స్పీకర్ స్థానంలో నేను కూర్చొని ఉంటే కుడివైపున సభానాయకుడిగా లేదా సభలో శాసనసభలు చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కూర్చునేటువంటి సీట్ ఉంటుంది. వారికి ఆపోజిట్ లోనే ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ శాసనసభలో ప్రతిపక్ష నేత కూర్చుంటారు. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సభా నాయకులు ఎవరైనా ఉన్నా, సభాపక్ష నాయకులు ఎవరైనా ఉన్నా వారందరికీ కూడా ముందు వరుసలో సీట్లను కేటాయించడం ఒక ఆనవాయితీగా వస్తుంటుంది. బ్రిటిష్ పార్లమెంటరీ సాంప్రదాయం దగ్గర నుంచి కూడా ఇదే ఒక కీలకంగా ట్రెడిషనల్ గా కొనసాగుతుంది. ముఖ్యమంత్రికి పక్కనే మంత్రులకు శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపు, సీనియర్ మంత్రులకు ముందు వరుసలో, జూనియర్ మంత్రులకి వారి వెనుక వరుసలో, వారి తర్వాత సీనియర్ ఎమ్మెల్యేలు, అత్యధికంగా శాసనసభకు ఎన్నికైనటువంటి సభ్యులు కూర్చునేటువంటి తీరును మనం చూస్తూ ఉంటాం. చివరిగా తొలిసారిగా శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తులకు, ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయిస్తూ ఉంటారు. ఇది ఒక పరంపర, ఒక ప్రక్రియ పార్లమెంటరీ వ్యవస్థలో సాగుతున్నటువంటి వెను. కానీ నిన్న శాసనసభలో మరి ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామం పైన విజయ్ ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు కూడా గుప్పించడానికి శాసనసభలో సాంప్రదాయాలను, శాసనసభలో ఉన్నటువంటి రూల్స్ అన్నింటినీ విజయ్ పాటించడం లేదు, వాటన్నిటిని పక్కన పెట్టేస్తున్నారు అనేటువంటి రీతిలో వారు కామెంట్ చేస్తున్నారు. విజయ్ సీటు మార్పు అసెంబ్లీ సాంప్రదాయాలపైన కూడా ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. ప్రోటోకాల లేదా ఒక సీటు మార్పే ఒక కీలకమైనటువంటి అంశమా అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. విజయ్ చర్యను కొందరు ప్రోటోకాల్ కు భిన్నంగా దీనికి సంబంధించిన వ్యవహారంగా చూస్తుంటే మరికొందరు మాత్రం దీన్ని ఒక పెద్ద వివాదంగా చూడాల్సినటువంటి అవసరం లేదని అంటున్నారు. సభలో సభ్యులు అప్పుడప్పుడు సహచరులతో మాట్లాడేందుకు సీట్లు మార్చుకోవడం జరుగుతుందంటూ కూడా ప్రధానంగా వారు చెప్తున్నటువంటి వేళ మనం చూస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి స్థాయి కారణంగా ఒక చిన్న చర్య కూడా రాజకీయ చర్చకు మారుతుంది. ముఖ్యమంత్రి తన మంత్రులతో నేరుగా మాట్లాడేందుకు, వారి మధ్య కూర్చొని సభా వ్యవహారాలను పరిశీలించేందుకు ఇలా చేశారా, లేక ఇది కేవలం అప్పటికప్పుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయమా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా తమిళనాడు అసెంబ్లీలో మొదలైంది. సాధారణంగా ముఖ్యమంత్రి వచ్చి సభలో కూర్చున్నారంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో కరచాలనం చేయడం, తమ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యలు లేదా సభలో వ్యవహరించాల్సినటువంటి తీరు, సభలో ప్రవర్తించాల్సినటువంటి వ్యవహార శైలి, ఈ మొత్తం అంశాలను చర్చించడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అది కాకుండా మంత్రులు లేదా ఇతర వ్యక్తుల్ని కలవాలి అనుకుంటే అసెంబ్లీ లాబీలో కలిసేటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. అప్పుడప్పుడు సభలో హాట్ డిస్కషన్ సాగుతున్నప్పుడు, సవాళ్లు ప్రతి సవాళ్లు సాగుతున్నప్పుడు, విమర్శలు తారాస్థాయికి చేరినప్పుడు చాలా మంది మంత్రులు, చాలా మంది శాసనసభ్యులు స్వయంగా ముఖ్యమంత్రి చైర్ దగ్గరికి వెళ్లి సభ జరుగుతున్నటువంటి పరిణామాలు, మనం వ్యవహరించాల్సినటువంటి తీరు, ఇలాంటి అంశాలపైన సభానాయకుడితో మాట్లాడేటువంటి ప్రక్రియ ఉంటుంది. కానీ ఒక సభానాయకుడు తన స్థానాన్ని వదిలి మంత్రుల దగ్గరికి తన ప్రోటోకాల్ ని పక్కన పెట్టి మంత్రుల మధ్య వచ్చి కూర్చోవడం ఎప్పుడైనా చూసారా? భారతదేశ శాసనసభ చరిత్రలో, భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. యూటీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ లో చూసుకుంటున్నాం. ముఖ్యమంత్రి స్థాయి కారణంగా ఈ చిన్న చర్య కూడా ఒక రాజకీయపరమైనటువంటి చర్చగా మారింది. ముఖ్యమంత్రి తన మంత్రులతో నేరుగా మాట్లాడేందుకు లేదా వారి మధ్య కూర్చొని సభా వ్యవహారాలు పరిశీలించేందుకు ఇలా చేశారా, లేక ఇది కేవలం అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయమా అనేటువంటి అంశం పైన టీవీకే దగ్గర నుంచి కొంచెం క్లారిటీ రావాల్సి ఉన్న విజయ్ సీటు మార్పు పైన మాత్రం ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి తన కేటాయించినటువంటి స్థానంలోనే కూర్చోవాలని,
మంత్రులు అవసరమైనప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మాట్లాడేటువంటి విధానం ఉండాలని కొంతమంది అభిప్రాయపడుతుంటే దీనిపైన టీవీకే వర్గాలు మాత్రం కీలకమైనటువంటి కామెంట్ చేస్తున్నాయి. సీటు మారడం వల్ల ప్రభుత్వ పరిపాలనలో ఏం మారుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలు, సభా చర్చలు, ప్రభుత్వ విధానాలపైన మాట్లాడేందుకు కేవలం ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చున్నారనేటువంటి అంశాన్ని రాజకీయంగా పెద్దది చేయడం సరైనదేనా అంటూ కూడా వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు కూడా కొనసాగుతున్నాయి. ఇటీవలే సభలో జరిగినటువంటి చర్చలో టీవీకే మంత్రి అర్జున్, అదేవిధంగా డిఎంకే ఎమ్మెల్యే రాజా మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి వైరం కూడా మనం చూస్తున్నాం. అయితే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు అసెంబ్లీని అధికారాన్ని చేపట్టినటువంటి విజయ్ కు ప్రతి అడుగులో కూడా రాజకీయ పరిశీలనకు సంబంధించి గురవుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకునేటువంటి ఒక చిన్న నిర్ణయం కూడా టీవీకే రాజకీయ శైలికి ప్రతీకగా భావించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే మంత్రుల మధ్య కూర్చున్నటువంటి విజయ్ ఫోటోలు, దానికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.